నమస్కారం, నేను మీ గోపిచంద్. ఈరోజు మన టాపిక్ సరస్వతి నదీ తీరంలో వెలిసిన భారతీయత, సరస్వతి రివర్ అండ్ వన్స్ గ్లోరియస్ సివిలైజేషన్. సరస్వతి రివర్ అనే పేరు మనం ఎప్పుడూ వినలేదు కదా. అయితే ఇది అతి ప్రాచీనమైన నది. ఇది భారతదేశంలో ఒకప్పుడు ఉండేది. కొంతమంది ఈ సింధు నదినే సరస్వతి నది అనుకుంటారు. సింధు నది వేరు, సరస్వతి నది వేరు. సింధు నది పుట్టినప్పుడే ఈ సరస్వతి నది కూడా పుట్టడం జరిగింది. ఈ నది హిమాలయాల్లో జన్మించి పంజాబ్, సింధ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరకు అరేబియా సముద్రంలో రాన్ ఆఫ్ కచ్ వద్ద కలుస్తూ ఉండవచ్చు. సరస్వతి నదిని సరస్సుల నది అని పిలిచేవారు. పంజాబ్లో, సింధ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆనాటి సరస్వతి నది పరివాహిక ప్రాంతంలో నేడు అనేక సరస్సులు మిగిలి ఉన్నాయి. వీటిలో నదీ పరివాహిక ప్రాంతాల్లో లభించేటటువంటి గురుమట్టి లభిస్తూ ఉంది. సరస్సులో ఇది ఉండదు. కనుక ఈ సరస్సులన్నీ ఆనాటి సరస్వతి నదీ ఛాయలేనని తెలుస్తూ ఉంది. అంబితమో నదీతమో దేవితమో సరస్వతి, ఉత్తమ మాత, ఉత్తమ నది, ఉత్తమ దేవి, అది నువ్వే తల్లి ఓ సరస్వతి. సరస్వతి సప్తాత సింధు మాత, ఇది కూడా ఋగ్వేదంలో చెప్పబడ్డది. ఇలా ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన 72 సార్లు కనిపిస్తుంది. నేడు సరస్వతి నది కానరాదు. కనుక వేదాల్లో చెప్పబడిన సరస్వతి నది లేదని, తద్వారా వేదాలు విజ్ఞాన నిధులు కావని ప్రఖ్యాతులు ప్రచారం చేశారు. ఇంతటి గొప్ప నది, సాంస్కృతిక అనుసంధానం గల నది, దీని పరివాహక ప్రాంతంలోని ఆవాసాలు, నగరాలు, ప్రజా జీవనం గురించి తెలుసుకోవడం భారతీయ సాంస్కృతిక విలువల గురించి, భారతీయ జీవన విధానం గురించి తెలుసుకోవడం అవుతుంది. ఈ దిశగా ఎందరో శాస్త్రజ్ఞులు, పరిశోధకులు కృషి చేసి కొన్ని శతాబ్దాలుగా శ్రమించి సరస్వతి నది ప్రవాహ ప్రాంతాన్ని, పుట్టుకని, అది అంతర్వాహినిగా మారిన స్థితిని కనుగొన్నారు. దాదాపు 8000 సంవత్సరాల క్రితం ఇది ఒక పెద్ద నది. హైడ్రోజియాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఈ సరస్వతి నది ఉన్న ప్రాంతంలో అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఉన్నాయని చెప్తుంది. రాజస్థాన్ వాటర్ డిపార్ట్మెంట్ వారు, బార్క్ వారు, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వారు, అహ్మదాబాద్ వారు ఈ సరస్వతి పరివాహక ప్రాంతాన్ని నేటి గాగర్ అంటే హర్యానాలోని నది 1983లో కనుగొన్నారు. ఈ నది థార్ ఎడారిలో ప్రవేశించి అక్కడ నుండి అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ కింద మారుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ని మనం కనుక బయటికి తీసినట్లయితే అక్కడ ఎంతో మందికి మనం దాహం తీర్చిన వాళ్ళు అవుతాం. పై 3 సంస్థలు ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ని బయటికి తీయడానికి ఎంతో శ్రమిస్తుంది. పురాతత్వ రుజువులు ఏం చెప్తున్నాయో చూద్దాం. సరస్వతి నది పరివాహక ప్రాంతంలో పురాతత్వ శాస్త్ర పరిశోధకులు అనేక తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో వాళ్ళకి అనేక ఆవాసాలు, ఆధారాలు కనిపించాయి. ఇవి సింధు సివిలైజేషన్ కన్నా ముందు కాలం వాటిగా వారు గుర్తించడం జరిగింది. అంటే సింధు సివిలైజేషన్ కంటే ముందు మన భారతదేశంలో ఎన్నో సివిలైజేషన్స్ ఈ సరస్వతి నది పక్కన ఫామ్ అవడం జరిగింది. దీన్నే ప్రీ హరప్పన్ సైట్స్ అంటారు. ఇప్పుడు మనం పురాణ ఇతిహాస ప్రమాణాలు చూద్దాం. వేదాల్లోనే కాకుండా సరస్వతి నది గురించి ప్రస్తావనలు మహాభారతంలో అనేక చోట్ల ఉన్నాయి. యుద్ధ సమయంలో బలరాముడు సరస్వతి నది తీరంలో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడట. ఇంకా కురుక్షేత్రం సరస్వతి నదికి దక్షిణంగా అంటే సౌత్ ని ఉందని, ఇది చివరకు సాగరంలో కలుస్తుందని చెప్పడం జరిగింది. మనశ్రుతిలో కూడా సరస్వతి నది ప్రస్తావన ఉంది. అందులో సరస్వతి నదికి పశ్చిమంగా ఉన్నది ఆర్యవర్తనం, తూర్పు వైపునున్న ప్రాంతం బ్రహ్మవర్తనంగా చెప్పబడింది. స్కంద పురాణంలో కూడా సరస్వతి నది ప్రస్తావన ఉంది. అలాగే ఎన్నో పురాణాలలో ఈ నది ప్రస్తావన ఉంది. దీనిని సరస్సుల నది, సరస్వతి అని పిలిచేవారు. ఏనాడో ఎండిపోయిన నది గురించి ఇంత చర్చ అవసరమా? అవును, ఇది అతి ప్రాచీన నది, తొలి నది. ఈ నది అధ్యయనం మన పూర్వ చరిత్ర, సంస్కృతి, నాగరికతల, విజ్ఞాన దశల అధ్యయనం. అందుకే సరస్వతి నది మన సాంస్కృతిక పరంపరకు గుర్తు. జై హింద్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి దగ్గరే ఉండండి, క్షేమంగా ఉండండి. ధన్యవాదాలు.